ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదువ లేదనిది. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనములు. లేవండి, మనం చెయ్యడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. మనం స్వాధీనపరుచుకుంటే తప్ప ఏది మన సొంతం కాదు. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. యెహోషువ గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఓబద్య గ్రంథము 17వ అధ్యాయము. నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్థ్యముగా పొందుదురు. దేవుని వాగ్దానాల విషయములో స్వాధీనపరుచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మాటను మన సొంతమైన వస్తువులా ఉంచుకోవాలి. స్వాధీనపరుచుకునే విశ్వాసం ఉంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే, ఒక పెన్సిల్ తీసుకొని నావి, నా యొక్క అనే పదాలన్నింటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు. దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకొని ఇది నా కోసమే అనుకోవచ్చు. ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి. వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు. ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు. కుమారుడా, నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే. నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు. విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది.